ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సూపర్ 6 లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం గాని, దీపం పథకం గాని ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇవన్నీ పడ్డాయి? పడ్డాయి బానే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా మార్పు కనబడింది నాకు అనిపిస్తుంది. ఏ విధమైన మార్పు? అంటే అమ్మఒడి అవన్నీ పడ్డాయి. అమ్మ తల్లికి వందనం ఇప్పుడు ప్రత్యేకంగా స్కూల్ పిల్లల విషయంలోకి వస్తే స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి యూనిఫామ్లు గానీ, బుక్స్ గానీ, మధ్యాహ్నం పూట భోజనం విషయంలో గానీ ఎట్లా ఉంది? అన్ని బానే ఉన్నాయి. గతంలో ఎట్లా ఉంటుంది? అంటే మరి మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ కదా, మరి నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ బానే ఉంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం మీదకి మార్పు కనబడింది అంటారా? కనిపిస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా August 15న బస్ ఫ్రీ పెట్టారు. ఎలా అనిపిస్తుంది? బానే అనిపిస్తుంది. ఫ్రీ బస్ కదా, ఎక్కడికైనా వెళ్ళాలని ఫ్రీ బస్. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా మేడం. మళ్ళీ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు? నమ్మకం ఉందండి. మళ్ళీ అట్నే రావాలంటారు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటారు. అవన్నీ మరి నాకు తెలియదు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అదే మా కోసం ఎవరు ఏ ప్రభుత్వం ఆలోచిస్తే వాళ్ళు వస్తే మాకు మంచిదని. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చిన తర్వాత రోడ్లు గాని, తర్వాత ఆడవాళ్ళకి August 15 బస్ ఫ్రీ అన్నారు. తర్వాత దీపం పథకం అన్నారు. తల్లికి వందనం పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగానే చేస్తారులేండి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గతంలో ఎట్లా ఉండేదమ్మా అతని పరిపాలన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? కొంచెం అన్నిటికి అభివృద్ధి చేస్తున్నారు, అన్ని కట్టి. గతంలో ఎట్లా ఉండేదమ్మా? గతం కంటే ఇప్పుడు పర్లేదు, కానీ రేట్లు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. కూటమి ప్రభుత్వంలోని పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమోనండి, అదే కదా చూస్తున్నాను. ఉద్యోగాలు ఏమైనా వస్తాయని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు తెచ్చే అవకాశం ఉందంటారా? తెస్తారండి, తెస్తారు, చేస్తారు కూడా. చాలా మంది మన రాష్ట్రానికి చాలా మందికి నిరుద్యోగాలు, చాలా పరిస్థితులు బాగాలేదు. అందుకని తెచ్చి తేవాలి, ఆయనే తేవాలి. మరి తెస్తేనే బాగుంటుంది పరిపాలన. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అని అంటున్నాడు. ప్రజల్లో పరిస్థితులు అలాగా మారుతున్నారు. వాళ్ళలో ఉండాలి కృతజ్ఞతలు అంతే. చంద్రబాబు నాయుడు చేస్తారు, ఆయనే ఉంటే ఇంకా బాగుంటది. అది అతనే వస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కూడా అతను ఎక్కువ భద్రత చూపిస్తున్నారు. ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు. తర్వాత కంప్లైంట్ల విషయంలో శక్తి యాప్ అనేది పెట్టారు. ప్రతి ఆడపిల్ల మహిళలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్క ఫోన్ కాల్ లోనే అందుబాటులో ఉన్నట్టుగా పెట్టారు. నిరుద్యోగ పరిస్థితులు ఆడపిల్లకి ఎవరితో ఉంటారు, అలాంటివే కాపాడాలి. దేశం అభివృద్ధి కావాలంటే లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది కూడా ఆయనే అరికట్టారు. అరికట్టకపోతే ఈ దేశమే ఇలాగా అయిపోతుంది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు? ఉన్నదండి, చేస్తారు. ఆయన సీనియర్ కాబట్టి ఇన్నాళ్ళకి ఆయన ఎప్పుడో సీనియర్. ఆ సీనియర్ అనుభవంతో చెప్తున్నాను. గవర్నమెంట్ ఈ రోజు పథకాలన్నీ అమలు చేస్తున్న ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పథకాలు వచ్చినాయా లేదని అడిగి, కొంతమంది వైసీపీ కూడా ఇంటింటికి వచ్చి గవర్నమెంట్ ఏం పని చేయట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలన్నీ అందుతున్నాయా? ఎలాగ అందరికీ అందుతున్నాయండి. నా పేరు తులసి అండి. అందరికీ ప్రభుత్వ పథకాలు. వాళ్ళు ఏదో అంటే అతను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఎక్కువ ఆర్భాటం చేశాడు. చేసేదేమో 10 పైసలు 90 పైసలు ఆర్భాటం చేశాడు. ఈ ప్రభుత్వం అలా చేయట్లేదులేండి. అందరికీ అందుతున్నాయి. పేదవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 అమల్లోకి ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయండి. ఒకటి ఈ బస్సు ప్రయాణం అనేది అందరికి ఇప్పటికి 2 గ్యాస్ బండ్లకు డబ్బులు పడినాయండి. ఇంకా తల్లికి వందనం అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చినాయి. అన్నదాత సుఖీభావ అది రైతులందరికి వచ్చినాయి. ఈ నేతన్నలకు చేస్తామన్న పనులు నేతన్నలకు జరుగుతున్నాయి. ఇంకా జరగలేదని వాళ్ళు విష ప్రచారం చేయటం ఏంటంటే 10 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తాం. తప్పండి అదంతా. బాబు గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటే బాబు గారు. నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు, పట్టించుకోవట్లేదు, అది ఇదని కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. అంత ముందు ఆ డ్రగ్స్ మత్తులో కుర్రాళ్ళు యువత ఏం చేస్తుందనే తెలియలేదు. ఇప్పుడు రాష్ట్రంలోకి డ్రగ్స్ అనేది రానివ్వట్లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. అంత ముందు ఎక్కడ పట్టుబడినా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒరిస్సా, ఏపీ నుంచే వస్తుంది అనేది నానుడి. ఇప్పుడు అనేది డ్రగ్స్ తేవటానికి పండించ
పట్టించడానికి డ్రోన్ల ద్వారాగా ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కూడా పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత చాటుగా పండించినా కూడా దీన్ని వీళ్ళు డ్రోన్ల ద్వారా కనిపెడతారు కాబట్టి డ్రగ్స్ లేకపోతే మహిళలకు రక్షణ ఉంటది. ఎందుకంటే ఆ మత్తులో తెలియదు, యువత దానికి ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే అభివృద్ధి ఉంది, ఉద్యోగాలు చేసుకుందాం, మెగా డిఎస్పీ వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ నేను వస్తాను ప్రజల్లోకి వెళ్తే గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అది మళ్ళీ నేనే సీఎం అవుతాను అన్నాడు. ఆయన పరిపాలన చేత కాదండి, పరిపాలన చేత కాదు. అతను ఏంటంటే బయటికి రావాలంటే పరదాలు కట్టుకొని రావటం. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఈయన ఉన్నారు, ఒకళ్ళు పొగడతా ఉండదు కదా, ఆయనకు అనుభవం లేదు. ఆయనకి ఎంతసేపు ప్యాలెస్లు కట్టుకోవటం, లక్షల్లో డబ్బు కోట్లు దాచుకోవటం తప్పితే అతనికి పరిపాలన చేత కాదు. అలా బాబాయ్ హత్య చేపించి దాని ద్వారాగా అప్పుడు సానుభూతి పొందాడు. ఇప్పటికీ ఎవరన్నా 5 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉంటే దాని గురించి తేల్చుకొని ఉంటారా? తేల్చలేదంటే వెనకుండా అతనేం తెలుస్తుంది. అలాంటి వాడు వేస్ట్ అండి. రాష్ట్రంలో మహిళలకు కాదు, రేపు రోజున అతను మళ్ళీ వచ్చాడంటే ఇళ్లలోకి వెళ్ళి బయట లాక్కొచ్చి పొడి చేసినా పొడి చేస్తారు ఓటు అయిపోతే. అతను మాత్రం మళ్ళీ రానికూడదండి. రాష్ట్రం శుభ్రంగా ఉండాలి అంటే బాబు గారే ఉండాలి. ఇంకా ఒక 2 ట్రిప్లు ఈయన వస్తే రాష్ట్రం పరిగెడుతుంది అభివృద్ధిలో. ఇప్పుడు ఆయన 30 సంవత్సరాలు అంధకారంలో తొక్కేశాడు, ఈయన దాన్ని పట్టి లాగుతున్నారు. అందుకని అందరి సహకారం ఉంటేనే ఇలా. అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే నేను ఒక యాప్ ఓపెన్ చేశాను, దాంట్లో మీరు ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ పేర్లు రాయిన నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నా వదలను అది ఇదని ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అలా మాట్లాడటం కరెక్ట్ అంటారా? తప్పు కదా. రప్ప అంటే వాళ్ళే ఆయన అసలు వాళ్ళ మనుషులు అట్ట రప్ప అంటే జనాలు భయం ఎక్కడ మళ్ళీ తెచ్చుకుంటారు. అసలు ఆ రప్ప అందరికీ వాడిని ఎందుకులే మనకు అనుకుంటారు. మళ్ళీ బీహార్ చేసుకుంటావా మన రాష్ట్రాన్ని, పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని? వాళ్ళు బెదిరిస్తున్నారు, ఈసారి మేము వస్తే రప్ప అని అంటున్నారు, మేమంతా చూస్తాం అంటున్నారు. ఈ రెడ్ బుక్ అనేది వాళ్ళు భయపడటమే కదా, అంటే ఏమీ లేదండి నిజానికి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇప్పుడు బీహార్ లాగా ఉంది, ఎమర్జెన్సీ కాలం లాగా ఉంది, అది మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన. అవి జోకులు అండి. ఏప్రిల్ 1 చేస్తే అందరికి అతి ఏప్రిల్ పూజ చేసినట్టు అందా ఉంటది. ఆయన జోకులు వేస్తున్నారు. ఇది బీహార్ అయిపోయిందా? పచ్చగా సస్యశ్యామలంగా ఉంది. ఒక సామాన్య మహిళలుగా చెబుతున్నా నేను. మనం అందరినీ తెలుసుకుంటాం కదండి. ఇప్పుడు మీరే ఉన్నారు, నన్ను అడిగారు, నేను ఇంకొకరిని అడుగుతాను, అలా తెలుసుకుంటాం కదా. ఇతను అసలు వద్దండి, ఏ రాష్ట్రానికి వద్దు, ఏపీకే కాదు అసలు ఏ రాష్ట్రానికి వద్దు. ఇటు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటేనే బాగుంటది. వచ్చిన తర్వాత చేనేత కార్మికులు ఉచితంగా కరెంట్ ఇవ్వడంపై చేనేత కార్మికులు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఉచిత కరెంటు చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాము. వాస్తవంగా టైం అయిపోయేలోపు ఏదో విధంగా కట్టుకుంటున్నాం పెనాల్టీ పడకుండా. ఇప్పుడు ఫ్రీగా రావడం వల్ల కొంచెం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే కొంచెం మంది వైసీపీలు అంటున్నారు చేనేత కార్మికులు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్, అదేం లేదండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేనేతకు అండగానే ఉంటుందండి. అంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు మీకు లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, దగ్గర మీకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు చేనేత కార్మికులు? కానీ చేనేత కార్మికులు ఎప్పుడు ముందే ఉంచుతారండి లోకేష్ గారు. లోకేష్ గారు ఎప్పుడు మాందే ఉండి చేనేత కుటుంబానికి ఎంతో ఆదరంగా ఉంటారు. మాకెంతో మంచి చేయాలని, ఇంకా మంచి చేయాలని, మా రోజు బాగా ఇంకా డెవలప్మెంట్ తేవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ఇచ్చారు కదా, వచ్చినాయి అమ్మ మీకు? వచ్చినాయి సార్. ఏమి వచ్చినాయి? మాకు 3000 రూపాయలు పింఛన్ ఉంటే మా మామయ్య గారికి ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చారు సార్. అలాగే మా పిల్లలకు స్కాలర్షిప్లు వస్తున్నాయి, ఫ్రీగా కాలేజీలో సీట్లు కూడా వచ్చినాయి, చదువుకుంటున్నారు. ఇప్పుడు తల్లికి వందనం అంటే రాదు, పిల్లల కాలేజీ కాబట్టి కరెంటు బిల్లు ఫ్రీగా వస్తుంది. గ్యాస్ బండ్ల దీపం పథకం కూడా ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు ఉచిత బస్సు వస్తుంది. మాకు చేనేత కుటుంబానికి 24,000 కూడా ప్రకటన చేశారు, అది కూడా వస్తుంది. ఇంకా చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు అసలు గత గవర్నమెంట్ లో అసలు మీకు పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు అని కూడా చెప్పలేము, కానీ ఎంతగా అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు బాగుంది.